నమస్తే, వెల్కమ్ టు ప్రజనాడి. నేను మీ జర్నలిస్ట్ అండి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతం అంటేనే వరాల జల్లు కురిపించేటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రతి ఒక్క సింగరేణి మట్టిలో బంగారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. భూపాలపల్లి ప్రాంతం అయితేనేమి, రామగుండం అయితేనేమి, ఇటు కొత్తగూడెం అయితేనేమి, ఏ చోట్ల చూసినా కూడా ఆ యొక్క మట్టిలో రకరకాల విలువైనటువంటి మూలకాలు ఉండడం కారణంగా ఆ మట్టికి మరింత డిమాండ్ పెరిగింది. మరి ఇప్పుడు భూపాలపల్లి కూడా బంగారుమయంగా అవుతుందా అంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రైట్, ఒకసారి వార్త చూద్దాం. సింగరేణి మట్టి అంతా బంగారమే అనేటువంటి కథనం అయితే వచ్చింది. సింగరేణి మట్టి బంగారమే. ఓపెన్ కాస్ట్ మట్టిలో అరుదైన స్కాండియం, స్ట్రోన్సియం, ఇవే కాకుండా మరో 14 రకాల అరుదైన మూలకాలు. మరిన్ని పరిశోధనలకు CSIR తో ఒప్పందం. ఆగస్టు నుంచి వెలికి తీతకు సింగరేణి ముమ్మర సన్నాహాలు. 15 టన్నుల మట్టిలో కిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం. కొత్తగా 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాల వెలికి తీతకు ప్రణాళిక. మ్యాగ్నెట్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీల తయారీలో ఇవే కీలకం. తాజా పరిణామాలతో భారత్ 3వ స్థానానికి చేరుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల చైనా దిగుమతులపై పన్నులు పెంచారు. ట్రంప్ పన్నులు పెంచిన అప్పుడల్లా అమెరికా దిగుమతులపై చైనా కూడా అదే స్థాయిలో పెంచింది. ఒకరికొకరు పోటాపోటీగా 200% పైగా అలా పెంచుకుంటూ పోయారు. చివరకు అమెరికాయే దిగి రావాల్సి వచ్చే, పన్నులను తగ్గించాల్సి వచ్చే. ఇందుకు ప్రధాన కారణాలు ఒకటి, చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న అత్యంత అరుదైన ఖనిజాలు. ఆ ఖనిజాల సరఫరా ఆపేసిన, పన్నులు పెంచిన అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమే. మరి అటువంటి అరుదైనటువంటి ఖనిజాలు భారత్ లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున లభిస్తే అది కూడా ఎందుకు పనికిరాదని భావించిన మట్టి నుంచి వీటిని వెలికి తెలియవచ్చని తెలిస్తే ఇప్పుడు అదే జరిగింది. సింగరేణిలో వృధా అనుకున్న ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ అంటే మట్టి బంగారు బాతులా మారబోతుంది. ఉపరితల గనుల తవ్వకాల్లో గుట్టల్లా పోగుబడిన ఆ మట్టిలో ప్రపంచంలోని అత్యంత అరుదుగా లభించే స్కాండియం, స్ట్రోన్సియం, ఎట్రియం, సీరియం వంటి ఆ భూమూలకాలు అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బయటపడ్డాయి. ఇటీవల లాబొరేటరీలో జరిపించిన ప్రాథమిక పరిశోధనలు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మొత్తంగా 14 రకాల అత్యంత అరుదైన భూమూలకాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిని ప్రపంచ మార్కెట్లో అత్యంత విలువైన అరుదైన భూమూలకాలుగా గుర్తించిన సింగరేణి యాజమాన్యం మరింత లోతైన అధ్యయనం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖకు నివేదించింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వాటి సాంద్రతను తేల్చేందుకు పరిశోధనల బాధ్యతను పలు ఏజెన్సీలకు అప్పగించింది. సాధారణంగా 150 నుంచి 220 ppm స్థాయిలో అరుదైన ఖనిజాలు ఉంటాయి. మరికొన్ని ఖనిజాల ppm అతి తక్కువగాను ఉంటుంది. ఉదాహరణకు సీరియం ppm 43 కాగా ఎట్రియం ppm 19 మాత్రమే. అయితే కొత్తగూడెం జిల్లా మణుగూరు బ్లాక్లోని దుర్గంగుట్ట గనుల్లో 266.21 ppm స్థాయిలో అరుదైన ఖనిజాలు ఉన్నట్లు బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే నిర్ధారించింది. వీటిని వెలికి తీయడమే కాకుండా అత్యంత అరుదైన ఖనిజాల వ్యాపారంలోకి అడుగు పెట్టాలని పావులు కదుపుతుంది. మరింత లోతైన అన్వేషణ చేసి ఆగస్టు నుంచి ఈ ఖనిజాలను వెలికి తీయడానికి సింగరేణి యాజమాన్యం సన్నాహకాలు ప్రారంభించింది. ఇక 100 టన్నుల్లోనే సింగరేణి వ్యాప్తంగా కోట్ల టన్నుల ఓవర్ బర్డెన్ ఉంటుందని అంచనా. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల ప్రాంతంలో జరిపిన మట్టి నమూనా పరీక్షలో 15 టన్నుల మట్టి నుంచి కిలో అరుదైన ఖనిజాలు లభించేటువంటి అవకాశం ఉన్నట్లు తేల్చారు. వీటిని ఉమ్మడిగా వెలికి తీయడానికి ఇటీవల DRDO మాజీ డైరెక్టర్ జనరల్ నీతి ఆయోగ్ సభ్యుడు పద్మభూషణ్ డాక్టర్ VK సారస్వత్ సమక్షంలో భువనేశ్వర్కు చెందిన సెంటర్ ఫర్ సైంటిఫిక్ ఆఫ్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో సింగరేణి CMD బలరాం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకే, CSIR దాని అనుబంధ సంస్థ అయినటువంటి IMMT అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ అనేటువంటి వీటి అన్వేషణ వెలికి తీతలో కీలక భూమిక పోషించనున్నాయి. ఓవర్ బర్డెన్ తో పాటు బొగ్గు గన్ల పైపొరలో వెలికి తీసిన రాళ్లలోనూ అరుదైన ఖనిజాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేనా, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ ఈశాన్య భారతంలోని బొగ్గు గనుల మట్టి వ్యర్థాలు, రాతి ఫలకలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి ఉత్పన్నమయ్యే ఫ్లై యాష్ లోను REEలు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వీటన్నింటిలో కలిపి దాదాపు 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాలు బయటపడేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక కీలక పరికరాలతో తయారీలో
కీలక పరికరాల తయారీలు, అద్దాల నుంచి అంతరిక్ష సాధనాల వరకు వివిధ రకాల పరికరాల తయారీలు ఎరుదైన మూలకాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలు, మ్యాగ్నెట్లు, ఎలక్ట్రానిక్స్, విమానాల కీలకాల పరికరాల తయారీ, క్యాథోడ్ రే ట్యూబులు, అదేవిధంగా ఫెర్రో అల్లాయిస్, న్యూక్లియర్ రియాక్టర్లు, వైద్య పరికరాల తయారీ, సిరామిక్, ఆయుధ పరికరాల తయారీలో అత్యంత కీలకంగా వాడేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఖనిజాల వెలికితీతకు ఎన్ఎఫ్టిడిసితో ఒప్పందం అయితే చేసుకుంది. సింగరేణి సంస్థ అనేటువంటి కొన్ని ఓపెన్ కాస్ట్ గనులు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే ప్లయాస్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని గుట్టల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగా గుర్తించారు. మరింత పరిశోధన చేసి వీటిని వెలికి తీసేందుకు నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ తో సింగరేణి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుందని కూడా మనకు తెలుస్తా ఉంది. నిజంగా సింగరేణి ప్రాంతాలుగా పిలువబడేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాలైతే బంగారమయంగా మారుతున్నాయని కూడా ఈ వార్త ద్వారా తెలుస్తా ఉంది. భూపాలపల్లి అనేది కూడా ఒక సింగరేణి ప్రాంతం, అది ఇప్పుడు భూపాలపల్లి అనేది మణి ప్రాంతంగానైతే మారేటువంటి అవకాశం అయితే ఉంది. అందులో భాగంగా ఏదైతే ఉందో ఆ యొక్క మట్టిలో 15 టన్నుల మట్టిలో నుంచి కిలో అరుదైనటువంటి మూలకాలు లభించే ఆ యొక్క మూలకాలకు సంబంధించి చాలా మటుకు కొన్ని కోట్ల విలువ చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉన్నదో బ్యాటరీలు కానివ్వండి, మ్యాగ్నెట్ కానివ్వండి, విమానాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో కీలక పరికరాలు అయితే మెయిన్ గా ఉంటాయి కదా, ఆ యొక్క పరికరాల తయారీలో కూడా వీటి యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇది కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి మూలకాలుగానైతే ఇవి పేరుగాంచాయి. నిజంగా ఆ యొక్క మూలకాలు ఈ యొక్క మట్టిలో ఏదైతే సింగరేణి ప్రాంతానికి సంబంధించి ప్రతి చోట కూడా ఉన్నటువంటి మట్టిలో ఇంత బంగారమా, ఇంత ధనమా అనేటువంటి విషయాలు అయితే మనకి వెలుగులోకి వస్తున్నాయి. సరే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడా నిజంగా ఈ పరిసర ప్రాంత ప్రజలైతే నిజంగా ఒక అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి ప్రాంతంలోనైతే అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా సింగరేణి ప్రాంతం వల్ల ఇలాంటి కొంతమందికి నిజంగా ఈ ఒక రకంగా ఉపాధి కల్పించేటువంటి మార్గాలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వీటి మీద పరిశోధన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఎందుకంటే 15 టన్నుల మట్టిలో కిలో అరుదైన మూలకాలు అంటే ఖనిజాలు లభించేటువంటి అవకాశం ఉందంటే రాశమాసి కాదు. 15 టన్నుల మట్టిలో కిలో అంటే ఒక మామూలుగా కిలో బంగారం ధర చూసుకున్నట్లే మనకు లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల కూడా కొంచెం ఇంకా కూడా ఎక్కువ ఖనిజాలు అంటే మామూలు విషయం కాదు. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే రేంజ్ ఎక్కువటువంటి అవకాశం అయితే ఉంది. డబ్బు ప్రాధాన్యత కూడా దీనివల్ల కూడా బాగా ఆదాయం, ఇంకా సింగరేణికి ఆదాయం వచ్చిందంటే, ఇట్లా ప్రభుత్వాలకు ఆదాయం వచ్చిందంటే కూడా అభివృద్ధి చేసుకోవడంలో కూడా మనకు బాధ్యతగా ఉందని కూడా చెప్పవచ్చు. నిజంగా సింగరేణి ప్రాంతంలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇది ఖనిజాల వెలికితీత కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి అయితే అంటే మామూలుగా మన దగ్గర ఒక నిధులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి ఉంటే మనకు కూడా దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన మట్టే మన బంగారం, మట్టేగా అని కాదు, మట్టి బంగారమే, మట్టి డబ్బులు అనేటువంటి పరిస్థితి. అంటే మట్టితోటి మనం నేలతోటి ఆ పంటలు పండించి దాని ద్వారా డబ్బులు వస్తే డబ్బుల ద్వారా కూడా మన దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క రైతన్న కూడా 3 పూటల తినేటువంటి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి మట్టితోనే సాధ్యం. అదేవిధంగా ఆ మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో భాగంగా మట్టిలో మాణిక్యాలు నిజంగా ఉంటాయనే విషయం పట్ల కూడా ఇప్పుడు మనకు దీని ద్వారా క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మట్టిలో మాణిక్యాలు, మట్టితోనే బంగారాలు అనేటువంటి ట్యాగ్ అయితే నిజంగా ఒక శుభ పరిణామంగానే. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఖనిజాలు ఈ యొక్క నేలలోనే, ఈ భూపాలపల్లి గడ్డ కానివ్వండి ఎక్కడ చూసినా కూడా ఉన్నాయంటే మరి అతిశయోక్తి కాదు. నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మట్టి దిబ్బలను కొన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాల ద్వారా కూడా ఒక రకంగా ఆదాయం పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అవునా కాదా? రైట్. మొత్తానికైతే సింగరేణి ప్రాంత బిడ్డలకి ఇది ఒక మంచి శుభ పరిణామంగా, అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పరచడంలో ఇది కూడా ఒక రకమైనటువంటి పార్ట్గా ఉంటుంది. దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో కూడా కీలకంగా. ఎందుకంటే వీటి వల్ల అమ్ముకున్న ఏదైనా తయారీలో వాడకం వల్ల కూడా డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వచ్చడం వల్ల నథింగ్ బట్ అభివృద్ధి చేస్తుంది. సో అభివృద్ధి చెందితే బాగుంటుంది. సో మన మట్టి కూడా విలువైనదని కూడా చెప్పుకోవడం పట్ల నిజంగా గర్విస్తూ, సో చూద్దాం మరి అభివృద్ధిలో భాగంగా ఎట్లా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే. సో చూస్తానండి ప్రజలాడి. థ్యాంక్ యూ సో మచ్.